నా పేరు రమ్య, అలి రమ్య. నా భర్త పేరు అలి సంతోష్. నాకు 2017లో పెళ్ళయింది. 9 సంవత్సరాలు అవుతుంది. నాకు బిడ్డ ఉంది, 8 సంవత్సరాల బిడ్డ ఉంది. నా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి వెళ్ళి నా బిడ్డకు ఆడపిల్ల అని తెలుసుకొని నాకు తెలియకుండా తెలుసుకొని నా బిడ్డను తీసేయాలని ట్రై చేసిళ్ళు. నా బిడ్డ నేను దక్కించుకున్నా. అమ్మాయి పుట్టిందన్న చులకనతోని నన్ను చులకన చూసి నా భర్త నాకు మేనత్తతోనే అక్రమ సంబంధం అంటగట్టుకొని ఆమెతోనే ఉండు, నన్ను టార్చర్ చేసుడు, నన్ను చచ్చిపోవని బెదిరించుడు. ఆమెతోనే ఉండి ఆమె మోజులో పడి నా బిడ్డకు చెవులు కుట్టించింది. ధ్యాస కూడా లేకుండా చెవులు కూడా కుట్టించుకోలేదు. నేను ఇప్పుడు మా తల్లిగారి ఇంటికాడికి నా ఆత్మరక్షణ కోసం నేను వెళ్ళడం, నాకు 2019లో నాకు కౌన్సిలింగ్ కూడా జరిగింది. నన్ను ఆమెతో వండుకుంటూ నా మీద మనసు లేక నన్ను చున్నీ వేసి ఉరి కూడా వేసిండు. ఉరి ఊసినా నేను నా బిడ్డ కోసం తట్టుకున్నా, బయటపడ్డా. నేను ఎన్ని చేసినా కూడా నా భర్త నాకు కావాలి, నాకు ఒక బిడ్డ ఉంది, నా బిడ్డకు తండ్రి ఉండాలని ఒక ఉద్దేశంతో నేను గిన్నె అయినా భరించుకుంటూ వచ్చిన. ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టుకున్నాక నన్ను చదువుకుంటా అని వచ్చినాక మళ్ళీ నాకు బాండ్ పేపర్ మీద విడాకులు కావాలనేసి విడాకుల కాగితం కూడా రాసిచ్చినా కూడా నేను మళ్ళీ కౌన్సిలింగ్ జరిగింది. మాకు కౌన్సిలింగ్ జరిగినాక మళ్ళీ కాపురానికి వచ్చినాక ఆమెతో నేను ఉంటా, నాకు నువ్వు అవసరం లేదు, నేను నీతో సంసారం చేయలేను, నాకు నా వాళ్ళకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది సార్. ఫ్రెండ్స్తో తాగుడు తినుడు, నైట్ వాళ్ళని తీసుకొచ్చి నేను నీతో సంసారం చేయను, నువ్వు వాళ్ళతో చేస్తావా సెలెక్ట్ చేసుకో అంటున్నాడు. నన్ను ఆ రకంగా కూడా టార్చర్ చేసుడు. నన్ను చావ దెబ్బలు కొట్టిండు, నన్ను ముక్కు ఫ్యాక్చర్ అయింది. నన్ను భార్య లెక్క చూడకుండా నన్ను పడుకున్న దాన్ని కాలు నలుపుడు, ఆగమాగం చేసి మీద పడి కొరుకుడు, అట్లా చేసిండు. మా డాడీని కూడా కొట్టిండు. నా బిడ్డను కూడా ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎందుకు బతుకుతానవే, సిగ్గు లేదా అని నా బిడ్డను కూడా అన్నాడు. నా మేనత్తతోని 10 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి సార్. ఆమెతోనే ఉండి నాకు రెడ్ హ్యాండర్గా వాళ్ళిద్దరు దొరికిళ్ళు శాంతినగర్లో. దొరికినా కూడా ఆమెకు ఆ విషయం తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, భూపాలపల్లి నుంచి వెళ్ళిపోయి వేరే కాడ బతుకుతుంది. నా భర్త మారుతాడు కావచ్చు అని 8 నెలలు చూసిన. 8 నెలలలో మా పెద్ద మనుషుల సమక్షంలో ఫోన్ చేయించినా కూడా రెస్పాండ్ కాలేదు. ఆమెకు పెళ్ళి అయింది, ఇంటర్వ్యూ కొడుకున్నాడు, నా 10 సంవత్సరాల బిడ్డ ఉంది, భర్త ఉన్నాడు. భర్త కూడా ఆయన కూర్చోబెట్టి భర్తతో కూడా చెప్పిన, నీ భార్య ఇట్లా చేస్తుంది, నీ భార్యని కంట్రోల్ పెట్టుకో, నా సంసారం నిలబడుతుంది, నీ సంసారం నిలబడుతుంది బాబాయ్ అని కూడా చెప్పిన. నేను అతనికి చెప్పినా కూడా అతన్ని కూడా పట్టించుకుంటలేడు. నా జీవితాన్ని ఇట్లా చేసిళ్ళు. నాకు న్యాయం కావాలి. నా భర్త ఇంకో రిపీట్ చేయకుండా ఉండి నన్ను మంచిగా చూసుకొని నా బిడ్డను మంచిగా చూసుకుంటే నాకు సరిపోతుంది. ఇవంతా ఏం చేయకుండా నన్ను మంచిగా కాపాడుకుంటే సరిపోతుంది. 10 మందినేమో చదువుకుంటా అని చెప్పుడు ఇంటికి తీసుకొచ్చినాక నన్ను చిత్రహింసలు పెట్టి నేనేమన్నా చేసుకోవాలనే ఉద్దేశంతో బాగా ట్రై చేసిండు. నాకు న్యాయం చేయండి, నా భర్తతో నేను బతకడానికి నేను రెడీగా ఉన్నాను. తల్లిదండ్రులు కూడా వదిలేసి నా ఇంటికాడ నేను బతుకుతా అనేసి నేను ఇక్కడికి వచ్చినాక మా అత్త మా మామ నా భర్త పోలీసులు పిలిపించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిళ్ళు. అది జరుగుతుంది సార్. నాకు న్యాయం చేయండి, నా భర్త నాకు కావాలి, నా బిడ్డకు తండ్రి కావాలి.